హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్. ఈ వీడియోలో కందిపప్పుని చల్లి పాలకూర కూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికోసం మనము ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు, కందిపప్పు, పాలకూర అండ్ కొద్దిగా ఎండుమిర్చిని తీసుకుందాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా కందిపప్పుని ఒక 2 సార్లు వాష్ చేసేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత దాంట్లో తగినన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఒక ఉడుకు వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇది కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు, కానీ బాగా మెత్తగా అయిపోతుంది. ఇది ఇలా బయట ఉడికించుకుంటేనే పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన విధంగా కుక్ అవుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా బయటనే నేను కుక్ చేస్తున్నాను. ఇక్కడ వీడియోలో చూడొచ్చు, ఒక పొంగు వచ్చింది కదా. ఇప్పుడు ఇవి చూపిస్తున్నాను, ఇవి ఉడికిపోయాయి. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేస్తున్నాను. కందిపప్పు చూసారు కదా ఎలా పొడి పొడిగా ఉడికిందో. ఇప్పుడు ఈ కింద వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ని మనం పప్పు కట్టు చారులాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది ఉడికేలోపు పాలకూరని అంతా కూడా కట్ చేసేసుకొని ఈ విధంగా కడిగేసి పెట్టుకుంటున్నాను. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దాంట్లో పోపు దినుసులను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఎండుమిరపకాయలను కూడా వేసేసుకొని ఆ పోపు బాగా వేగాక మనం ముందుగా తీసి పెట్టుకున్న వెల్లిపాయలను కూడా వేసేసుకోవాలి. ఒక గుప్పెడు వెల్లిపాయలు వేస్తే కూరకు మంచి టేస్ట్ వస్తుంది. అండ్ పొట్టు తీయకుండా వేయడం వల్ల మరీ మ్యాష్ అయిపోకుండా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్లో మనము ముందుగా కడిగి తరిగేసి పెట్టుకున్న పాలకూరని కూడా వేసేయాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి కాసేపు మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇది కాస్త సాఫ్ట్గా అయింది. ఈ స్టేజ్లో మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును కూడా దీంట్లోకి యాడ్ చేసేయాలి. అది కాస్త పలుకుగా ఉడికించి పెట్టుకున్నాం కదా, ఈ స్టేజ్లో వేయడం వల్ల ఈ రెండు బాగా ఉడికిపోతాయి. నెక్స్ట్ దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసి ఒకసారి బాగా కలిపేసి ఈ కూర బాగా ఉడికే వరకు మనము మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా 2-3 సార్లు మూత తీస్తూ పెడుతూ సాఫ్ట్గా అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. అయితే మన దగ్గర పాలకూర తక్కువగా ఉన్నా సరే కూర ఈ విధంగా చేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది అండ్ క్వాంటిటీ కూడా మంచిగా అవుతుందన్నమాట. నెక్స్ట్ మన రుచికి సరిపడా ఉప్పుని, కారాన్ని కూడా వేసేసి మీకు కావాలంటే ఏదైనా పొడి వేయండి. ఏ పొడి వేయకున్నా కూడా చాలా బాగుంటుంది కూర. ఒకసారి బాగా కలిపి కారం పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి కాసేపు మగ్గించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఈ కూర వేడి వేడి అన్నంలో మంచిగా నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ముద్దకి ఇలా వెల్లిపాయలు తగులుతుంటే చాలా బాగుంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా పప్పు చల్లి పాలకూర కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.